దీన స్థితిలో పైకి లేపిన దేవుడు అనే అంశం నుంచి ముందుకు సాగుతున్నాం. పరిశుద్ధ గ్రంథముల నుంచి కీర్తనల గ్రంథం 136వ కీర్తన, దయచేసి 23వ వచనాన్ని నాతో కలిసి మీరు చదవలసిందిగా కోరుచుంటున్నాను. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకొనిను, ఆయన కృప నిరంతరముండును అని మన పితరులు స్వరమెచ్చి ఘనపరుస్తున్నట్లుగా ఆయన చేసినటువంటి ఘనకార్యములను మరొక్కసారి జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి మహిమపరుస్తున్నట్లుగా ఈ కీర్తన అంతటి కూడా మనం చూస్తుంటున్నాం. పూర్వస్థితిని మరొక్కసారి జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఇక్కడ కొన్ని మాటలు రాయబడిన ఈ ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దీనస్థితి అంటే మనము ఏమి లేని వారమని కాదు, కానీ దీనస్థితి అంటే అది కేవలం పేదరికం మాత్రమే కాదు, కానీ అన్ని ఉన్నప్పటికీ బానిసత్వం, అణిచివేత, ఇవి మన ప్రాణాన్ని, మన జీవితాన్ని డామినేట్ చేస్తూ క్షీణింపచేయడానికి, బలహీనపరచడానికి, అన్ని ఉన్నప్పటికీ అనుభవించకుండా చివరికి ప్రాణాన్ని భయంకరమైన పరిస్థితుల్లోనికి తీసుకువెళ్ళేదే దీనస్థితి అనే మాట ఇక్కడ రాస్తుంటున్నాడు కీర్తనకారు. ప్రేమన దేవుని బిడ్డలారా, చూడండి, ఈ రోజులలో కుటుంబాలలో అన్నీ ఉంటాయి, కానీ సమాధానం లేదు, శాంతి లేదు, అనుభవించడానికి శక్తి లేదు. ఇది సాతాను యొక్క డామినేట్. ఇది ఏం చేస్తుందంటే నీ జీవితంలో ఏది కూడా నీ జీవితంలో అబ్బకుండా చేస్తాడు, నీ జీవితంలో అనుభవించకుండా చేస్తాడు. నీకు అన్నీ ఉన్నప్పటికీ అది దాని రుచి నీకు తెలవకుండా చేస్తాడు. ఇలాంటి పరిస్థితులు నీ జీవితంలో ప్రియమైన దేవుని పిల్లరా, నిస్సహాయ స్థితిలో ఉండి, దీన పరిస్థితిలో ఉండి నువ్వు నలిగిపోతున్నావేమో ప్రియమైన సహోదరి, సహోదరుడా. అందుకే దైవలేఖనం తెలియజేస్తూ ఏమంటాడంటే, నీ దీన అవస్థ, నీ దీన స్థితి ఒకటి జ్ఞాపకం చేసుకో. నువ్వు ఎంత దీనుడవైనా, నువ్వు ఎంత దీనస్థితి అయినా ఒకటి మాత్రం జ్ఞాపకం చేసుకో, నీ పరిస్థితులన్నీ కూడా దేవుని పాదపీఠము ఎదుట ఉన్నాయని ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోవద్దు. గట్టిగా చెప్పాలి, అర్థమయ్యే కలుగుగాక. ఎందుకంటే చూడండి, భూమి నా పాదపీఠము, ఆకాశము నా సింహాసనం అన్నాడు దేవుడు. అంటే నువ్వు ఎంత భయంకరమైన పరిస్థితుల్లో పడిపోయి ఉన్నావేమో, దేవుని యొక్క పాదముల ఎదుటనే నీ పరిస్థితులు ఉన్నాయి, దేవుని యొక్క పాదముల ఎదుటనే నీ స్థితిగతులు ఉన్నాయి. కాబట్టి ఆయన తప్పగా నీ పట్ల జోక్యం చేసుకుంటాడు. ఎందుకంటే దేవుడు పక్షపాతి కాదు. ఒకరికి మేలు చేస్తాను, ఒకరికి మేలు చేయను, ఒకరిని దగ్గర తీసుకుంటాను, ఒకరిని దూరం కొడతాను. అలాంటి దేవుడు మన దేవుడు కాదు. ఆయన పక్షపాతి కాదు. అందరికీ సమానంగా ఆయన మేలు చేస్తాడు. అందరి పరిస్థితులు గమనిస్తాడు. అందరి స్థితిగతులు గమనించి ఆ దీన అవస్థలో, దీన దశలో ఉన్నప్పుడు నీ పట్ల ఆయన శ్రద్ధ వహించి నీకు మేలు చేయాలనే ప్రయత్నం చేస్తాడు. ఈ సృష్టికర్త అయినని నిర్మించిన దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. దేవుని కృపలో నీకు విడుదల ఇస్తాడు. దేవుడు నీకు విడుదల ఖాయం. అందరు చెప్పండి, నాకు విడుదల ఖాయం అని చెప్పండి అందరు కలిసి. నా దీన వ్యవస్థలో నుంచి నాకు విడుదల ఖాయం అని చెప్పండి అందరు కలిసి. నా దీన స్థితిలో నుంచి దేవుడు నాకు విడుదల ఇస్తున్నాడు చెప్పండి అందరు కలిసి. ఈ దీన పరిస్థితులలో కొన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. నెంబర్ 1 అనారోగ్యం ఎదుర్కోవాల్సి వస్తుంది. నెంబర్ 2 సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నెంబర్ 3 అణిచివేత ఎదుర్కోవాల్సి వస్తుంది. నెంబర్ 4 అక్కడ చూసినట్లయితే కొన్ని అప్పులు కూడా చేసి మనం రుణం తీర్చలేని పరిస్థితుల్లో కూడా మనము దీన స్థితిలోనికి దిగజారిపోయే పరిస్థితులు వస్తాయి. అప్పులు చేసి తీర్చలేని పరిస్థితుల్లో కూడా మన పరిస్థితులన్నీ కూడా దీన స్థితిలోనికి వెళ్ళిపోతాయి. మన స్థితిగతులన్నీ కూడా దీన స్థితిలోనికి వెళ్ళిపోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నీకు అభయం ఇస్తున్నాడు. ఏంటంటే దేవుడు తప్పగా నీ సమస్యలు ఆయన పాదపీఠం ఉన్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు.